నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని సీన్లను మనము సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని ఆయన ఏదైనా కేసుల్లో ఇరికిచ్చేస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి అతన్ని అరెస్టు కాకుండా అడ్డుకోవడము, అతన్ని స్టేషన్లో పెడితే స్టేషన్ లోపలకు జనాలు తండోపతండాలుగా వెళ్ళిపోయి అతన్ని విడిపించుకుని రావడము, లేదా ఆయన్ని కోర్టులో ప్రవేశపెడితే ఆ కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళి నినాదాలు చేయడము, కోర్టులో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడము, ముందుగా అరెస్టు కాకుండా అడ్డుకోవడము, ఆ నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ వెనక ఆ ప్రజలు నిలబడడం అనేది మనం సినిమాల్లోనే చూస్తుంటాము. అలాంటి సీనే నిన్న విజయవాడలో జరిగింది. Save police! 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 We want justice! We want Justice! We want Justice! We want Justice! Save democracy! Save democracy! Save democracy! Save democracy! Save Krishna Lanka police! Save CA. సో ఆయన నిజాయితీ పరుడని నేను సర్టిఫికేట్ అయితే ఇవ్వడం లేదు, కానీ ఎందుకంటే కేసు విచారణ దశలో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు కాబట్టి. కానీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని, నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఆ విజయవాడ కృష్ణలంక సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజు, ఆయన నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఆయనేమో అదృశ్యమయ్యారు అని చెప్పి పోలీసులు అంటున్నారు. అదేవిధంగా లేదు, ఆయన్ని లాకప్ డెత్ చేశారని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తున్నారు. సో ఇదే విషయము ఆమె చంద్రబాబు నాయుడు గారికి చెప్పడము, ఆయన సీరియస్గా స్పందించి ఈ కేసును పారదర్శకంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని చెప్పి ఆమెకు మాట ఇవ్వడము, ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడము, ఆ సిట్ బృందానికి ఐజీ రవిప్రకాష్ని నియమించడం జరిగింది. నిన్న ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సింగ్ నగర్లో ఉన్నటువంటి తన మిత్రుడి ఇంట్లో ఉన్నటువంటి ఈ సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్లి అక్కడ విచారణ కూడా చేయడం జరిగింది. సో ఈ అరెస్టు చేసేటప్పుడు పెద్ద ఎత్తున విజయవాడకు సంబంధించినటువంటి, ముఖ్యంగా కృష్ణలంకకు సంబంధించినటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయన్ని అరెస్టు చేయకూడదు, ఆయన నిజాయితీ పరుడు, నాగరాజు సిఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ అనేది లేకుండా పోయింది, ఇక్కడ గంజాయి అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు ఎక్కడ చూసినా గంజాయి, ఈ మత్తు పదార్థాలు కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, రౌడీయిజం కావచ్చు, గూండాయిజం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఆడోళ్ళు బయటకు రావాలంటేనే, అమ్మాయిలు కాలేజీకు పోవాలంటేనే ఈ బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్లేడ్ బ్యాచ్ దెబ్బకు భయపడే వాళ్ళు. అమ్మాయిని కాలేజీలో దింపి రావాలన్నా, చిన్న చిన్న పిల్లల్ని స్కూల్లో, ఆడపిల్లల్ని స్కూల్లోకి దింపి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నుంచి నాగరాజు సిఐ అయ్యాక ఈ రౌడీ షీటర్ల ఆట కట్టించాడు, ముఖ్యంగా గంజాయి లేకుండా చేశాడు. ఈ బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళను కౌన్సిలింగ్ పిలిపించి ఆయన స్టైల్లో ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ కూడా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు మేము సురక్షితంగా, మా పిల్లలు కావచ్చు, మేము కావచ్చు, మా పిల్లలేమో స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తా ఉన్నారు, మేము సురక్షితంగా ఉన్నాము, ఇక్కడ రౌడీయిజం అనేదే లేదు, బ్లేడ్ బ్యాచ్ వెతికితే కూడా కనపడడం లేదు అని చెప్పి. సో ఈ సిఐ నాగరాజు ఏమీ తెలియదు, ఆయన అమాయకుడు, ఆయన నిజాయితీ పరుడు. ఆ సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ సాయి కృష్ణ గురించి వచ్చి కృష్ణలంకలు అడగండి చెబుతారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అతను ఎలాంటి వాడు, అలాంటి వాని కోసము, అలాంటి వానికి ఏదో జరిగిందని చెప్పి సిఐ నాగరాజుని బలి చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి పెద్ద ఎత్తున యువకులు, ముఖ్యంగా మహిళలు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాహనాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. విశ్వ ప్రయత్నం చేసి ఎలాగోలా నాగరాజునైతే అరెస్టు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు రోడ్ల మీదకి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కోసము ఆయన్ని అరెస్టు చేయకూడదు, ఆయన నిజాయితీ పరుడని చెప్పడము బహుశా ఈ మధ్య కాలంలో రాష్ట్ర చరిత్రలో ఒక నాగరాజుకే చెందింది అనుకోవచ్చును. ఎందుకంటే ఇక్కడ అది నిజంగా లాకప్ డెత్తేనా, లేకపోతే అదృశ్యమయ్యారా? అదృశ్యమయ్యి ఉంటే పట్టుకురావడానికి 10 టీములు పనిచేస్తూ ఉంది. లాకప్ డెత్ కనుక జరిగి ఉంటే ఆల్రెడీ నాగరాజుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో నాగరాజుని అరెస్ట్ చేసి ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో నిన్న విచారణ కూడా చేయడం జరిగింది.
విచారణలో ముఖ్యంగా మార్కాపురం నుంచి అరెస్టు తీసుకొని వచ్చి మీకు అప్పచెప్పారు కదా, మరి ఏం జరిగిందంటే ఆయన మౌనంగానే ఉన్నారు అని ఏం మాట్లాడలేదనేటువంటి వార్తలు కూడా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ సాయి కృష్ణ హత్య కేసో లేకపోతే అదృశ్యం కేసో తెలియదు, కానీ దాని మీద అయితే విచారణ అయితే మొదలుపెట్టారు. సో విచారణ కొనసాగుతూ ఉంది. సో దోషులు ఎవరు, అసలు నిజంగా లాకప్ డెత్ జరిగిందా లేకపోతే అతను అదృశ్యమైపోయాడా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే సిట్ అయితే వేయడం జరిగింది. ఆ సిట్టు ఇప్పుడు దూకుడు పెంచి నాగరాజును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినాక ట్వీట్ చేస్తున్నాడు ఎందుకు అరెస్ట్ చేయలేదని. సార్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందని. మీకు అక్కడ పేపర్ చదవరు అని అంటారులేండి, సాక్షి పేపర్ మాత్రం చదివితే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందనేటువంటి విషయం తెలియదు సార్. మిగిలిన పేపర్లు కూడా చదవండి, అప్పుడప్పుడు టీవీ చూడండి, ఫోన్ వాడండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి ఆ సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో, మీరు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి సాయి కృష్ణ కేసుకు సంబంధించి, మీరు వెనకేసుకొని వస్తున్నటువంటి రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసుకు సంబంధించి దాని డెవలప్మెంట్ ఏంటి, ఏం జరుగుతుంది, దాని ప్రోగ్రెస్ ఏంటి తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు ఇతర ఛానల్స్ కూడా చూడండి. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, మీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తుంటారు. మీ వాళ్ళు పోస్ట్ చేసేది నమ్మద్దండి, వాళ్ళు ఎక్కువగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. సో అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల మీద కూడా దృష్టి సారించండి సార్. సో మొత్తానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి రౌడీ షీటర్ సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి విచారణ అయితే వేగవంతమైంది. తొందరలో అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.